నన్ను ధైర్యం నిలిపినటువంటి అన్నగారు రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారికి నమస్కరిస్తూ నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు నాతో ఒక 200 మంది వచ్చినటువంటి నా మిత్రులందరికీ నమస్కరిస్తూ నేను 22 సంవత్సరాలు భరతమాత సేవలో ఉన్నటువంటి ఒక డాక్టర్ని. కార్గిల్ యుద్ధం నుండి ఆర్టికల్ 370 తీసేంత వరకు, కోవిడ్ సెకండ్ వేవ్ వరకు నేను కాశ్మీర్ లో, లే లదాఖ్, ద్రాస్, రాజస్థాన్, జనగణమనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అందాన్ని నేను చూసినటువంటి ఒక సైనికుడిగా, మిత్రులారా, సీనియర్ నాయకులారా, నేను ఒక సైనికుడిగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎటువంటి గణనీయమైన మార్పులు జరిగినాయో మీ అందరికీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి 3 నిమిషాలు చెప్పబోతున్నా. నేను 98 అక్టోబర్ లో ఎప్పుడైతే కాశ్మీర్ అడుగు పెట్టిందో అప్పుడు దీపావళి, అన్ని బాంబులు, రాత్రి లేదు పగలు లేదు, వెనకాల సైనికులు వెనకాల ఉగ్రవాదులు వెనక సైనికులు నేను కళ్ళతో చూసి, అంత మారణ హోమం, రక్తపాతం, పొరపాటున ఎక్కడన్నా మేము నిలబడితే మాకు మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా రాళ్లతో కొట్టేటువంటి పరిస్థితి అది. అటువంటి పరిస్థితుల్లో నేను కాశ్మీర్ లో చేరిన మిత్రులారా, 92 బేస్ హాస్పిటల్ మహానాయకులారా, మీరు కూడా మిత్రులారా, మీరు కూడా ఈ మీడియా మాధ్యమానికి చెప్పేటువంటి सारे भारत वासियों को मैं कहना चाहता हूं, जब भी मौका मिलेगा तो 92 बेस हॉस्पिटल कश्मीर में जाके एक बार पूछिएगा, you ask the hospital, it is the eye witness and the live evidence of what honorable prime minister Modi has done to this country. ఏంటో అది మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ కల్లన్ సాబ్, ఈ సైనికుడు ఏం చెప్తున్నాను, నేను ఒక డాక్టర్ గా ఎన్నో బుల్లెట్లు తీసి ఎన్నో అవయవాలు ఊగులాడుతుంటే కట్ చేసి సగం తలకాయలు ఉన్నటువంటి సైనికులు, తుపాకీ గుండ్లతో వచ్చినటువంటి సైనికులు నేను చూసి ఒక్కొక్కసారి పుల్వామా ఒక భయంకర దుర్ఘటనలో ఇవన్నీ చూసి నేను మా యొక్క సర్జికల్ బృందం మేము తీసినటువంటి బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో సుమారుగా ఒక 4 కిలోల బుల్లెట్ ఏదో సరదాగా తీసినాయి శ్రీనగర్ హాస్పిటల్లో పెట్టాం. మీకు చూడండి, నేను మొన్న వచ్చిన 2 సంవత్సరాలు రాజీనామా చేసి వచ్చిన, ఇంకా నాకు 12-15 ఏళ్ళ సర్వీస్ ఉండే. రాజేందర్ సార్ చెప్పిండు, తమ్ముడు నువ్వు రా, నీకు అవకాశం ఉందని చెప్పగానే సార్ తోటి నేను మహానాయకులందరితో కలిసిన నేను ఏం చెప్పాను మీకు, ఇప్పుడు చెప్పాలి తర్వాత 4 కిలోల బుల్లెట్ తీసి ఆ హాస్పిటల్ పెట్టిన మిత్రులారా, మాకు ప్రతిరోజు శవాలను మా వీర సైనికులను జెండా కప్పి ఇంటికి పంపించడమే మాకు అటువంటి కార్యం. ఏ రోజైతే ఆర్టికల్ 370 తీసేసిందో నేను శ్రీనగర్ లో ఒక ప్రత్యేక బృందానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఐ వాజ్ హెడింగ్. ఆ రోజు తర్వాత మిత్రులారా, यावत भारत वासियों अभी सुन लो, आर्टिकल 370 निकालने के बाद सर्जिकल डॉक्टर्स को हाइड्रोसिल हेर्निया के अलावा और कुछ भी नहीं है. అర్థమైనా మీకు? హైడ్రోసిల్ హెర్నియాలు సైనికులు పుట్టాయా, ఆ ఆపరేషన్స్ కూడా అవసరం రాలేదు. అంత ముందుకు ప్రతిరోజు తుపాకీ గుండ్లు తీసి సైనికుల కాళ్ళు చేతులు కోసి ఏడ్చినటువంటి ఒక ఈ పాషాణ హృదయం ఈ సైనికుడిది. ఆ రోజు అది తీసిన తర్వాత ఆశ్చర్యపోయాను. మేము బయటికి పోతే మా మేడం ఇక్కడే ఉంది, ఆమె వీరు భారతదేశ మన ఈ రోజు వారి యొక్క చేతుల మీదుగా ఆనందంగా సగర్వంగా బీజేపీలో చేరినటువంటి వ్యక్తి. మేము మా బిడ్డను తీసుకొని బయటికి పోయి మంచిలు తాగాలంటే ఛాయాలంటే ఒలిగిపోయే వాళ్ళం. అటువంటి శ్రీనగర్ లో ఏం జరుగుతుంది, 3 రంగుల జెండా రెపరెపరెపర ఆడుతుంది. ఇప్పుడు ఎక్కడ मित्रुलारा, नरेंद्र मोदी जी ने और क्या किया, what is his contribution? ఒక ఎండి డాక్టర్ గా ఒక 20,000 ప్రాణాలు కుటుంబాలు కాపాడిన ఈ చెయ్యి, ఈ మెదడు, ఈ గుండె ఏం చెప్తుందో తెలుసా? ఫస్ట్ వేవ్ నవంబర్ 19 లో నేను చేసిన కేసు 19 నవంబర్ అప్పుడు ఫోర్కాస్ట్ వచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ యూనియన్ మినిస్టర్ కి. కానీ మనం మార్చిలో ఘోషించినాం. మిత్రులారా, ఇప్పుడు చూడండి, జనాలకు తెలియదు, నోటికొచ్చిందని మాట్లాడటం కాదు. ఆన్ గ్రౌండ్ యూ టాక్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ అండ్ ఎవిడెన్స్. कुछ सबूत है तो सबूत के साथ बात करो. ఏం జరిగిందో తెలుసా?
కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఫట్ 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 పోతూనే ఉన్నారు. అప్పటికి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాస్ టేకింగ్ ఆల్ ది ప్రికాషన్స్, ఆల్ ది వెల్ఫేర్ మెజర్స్. అప్పుడు సెకండ్ వేవ్ వచ్చేప్పటికి నేను ఆశ్చర్యపోయినా. ఎవరికైతే ఫస్ట్ డోసు వ్యాక్సిన్ వచ్చిందో సెకండ్ వేవ్ లో చనిపోలేదు మిత్రులారా. మీరు గమనించండి, 98 సంవత్సరాల ఈ 98 సంవత్సరాలు అన్నటువంటి వృద్ధురాలను కూడా నేను కాపాడిన ఒకటే ఒక వ్యాక్సిన్ వేసుకున్నది. ఎవరికైతే వ్యాక్సిన్ అందలేదో ఆ షార్ట్ పీరియడ్ లో, ఈవెన్ దో వి వర్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద వ్యాక్సిన్స్ అండ్ ఆల్ ద టెక్నాలజీ, ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్పుడు సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన థర్డ్ వేవ్ ఒక తుమ్ములాగా పోయింది. ఇది కంట్రిబ్యూషన్ కాదా? శవాల కుప్పలు లేని వేరే దేశాలలో, అటువంటి దేశాలకు వ్యాక్సిన్ ఎప్పుడైనా టెక్నాలజీ ఇండియా నుండి అడుగుపోయింది ఎక్కడైనా చూసినామా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. మిత్రులారా, తెలంగాణలో మీరు ఒక లాస్ట్ చెప్తున్నా, లాస్ట్ Q3 GDP 6.8, దిస్ లేటెస్ట్ ఫిగర్స్. ప్రపంచ దేశాలలో ఇన్ఫ్లేషన్ తాండవం ఆడుతుంది ప్రస్తుతం. అటువంటి సందర్భంలో మీరు చూడండి 6.8 GDP ఫస్ట్ Q3 ప్రొడక్ట్స్ అని చెప్పేది ఫిగర్స్. అంటే ఆర్థికంగా ప్రపంచ దేశాలలో ఇంకా 10 సంవత్సరాలలో ఈ ఇండియా ఫస్ట్ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ కావడం ఎటువంటి డౌట్ లేదు లేదు లేదు. లాస్ట్ నేను చెప్పేది తెలంగాణ గవర్నమెంట్ లో నేను చూసి, నేను కేసీఆర్ గారితో ఎటువంటి నాకు పర్సనల్ గా, నేను ఒక సైనికుడికి వసుదేవ కుటుంబం అంటే వసుదేవ కుటుంబం సైనికుడికి. ఇంకొక వసుదేవుడు ఎవరు? నరేంద్ర మోడీకి. ఇంకొక వసుదేవుడు ఎవరు? ఆ వసుదేవుడు ఎట్లా? రష్యా యుద్ధమైనప్పుడు ఒకరోజు యుద్ధం ఆపింది ఎవరు?